ఓకే సార్, టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ ఫోటో ఉండాలని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో చాలా ఇళ్లలో ఉంది. మరి ఈయన కళ నిజమే ఇద్దా? అంత పేరు ఈయన తెచ్చుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? అది కళ్ళ ముంగట కనబడింది. 5 ఏళ్ల కింద సీఎంగా చేసిందంటే ఎవరి కొడుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. అవునా కాదా? గుండెలో పెట్టుకున్నారా, ఇంట్లో పెట్టుకున్నారా, అది ప్రజలకు తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. అంటే అంత పేరు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాడు. మరి ఎందుకని అంత ఓటమి చూశాడు? రాజకీయ నాయకులకు ఇప్పుడున్న బీజేపీకి ఆ రోజుల్లో 5 ఎంపీ సీట్లు లేవు. ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి? అది కాలము. ఒక్కోసారి వర్షం వస్తుంది పోతుంది. ఇప్పుడు 2 ఏళ్ళ కాలం, 2 నెలలు అయింది, వర్షం పడలేదు. తిరగలుగుతావా ఈ టైంలో నువ్వు? ఈ టైంలో జూన్ జూలైలో వర్షాకాలం ఎలా ఉంటుంది? తిరుగుతుంటేమా? వర్షం లేదు కాబట్టి నాయుడు గారు కూడా అదే అంటున్నారు, మేము ముగ్గురమే ఉంది, అవును, దేశాన్నే పరిపాలించాం. మరి 11 మంది ఉండారు, 20 మంది ఉండారు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఎందుకని ప్రశ్నించట్లేదు అని వెంకయ్య నాయుడు గారు కూడా సెటైర్లు వేశారు. దీని గురించి సరే, నీకు ఒక సమాధానం చెప్తా. ఈ తెలంగాణలో జిల్లాలో 40 మంది ఉన్నారు, మరి కేసీఆర్ గారు ఎందుకు రావట్లేరు? ప్రజల సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజల సమస్య మీద ఎందుకు మాట్లాడట్లేదు? బతికే ఉన్నాడు కదా. 11 మంది మీద తీసుకున్నావు నువ్వు, ఈడ 40 మంది ఉన్నారు, మరి ఎక్కడ పోయారు? మరి అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత నాయకుడు, రాష్ట్రానికి తెచ్చిన నాయకుడు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దిక్సూచి ఏమైనా చెప్తాడేమో ప్రజలకని వేచి చూస్తున్నాం. మరి ఫామ్ హౌస్కి ఎందుకు పరిమిత అయ్యిండు? మరి దాని గురించి చెప్పట్లేదు. 11 మంది గురించి ఎందుకు గుంజుస్తున్నావు? అది ప్రజలకు తెలవాలి. 11 మంది అంటే ఆ రాష్ట్రానికి 100 మంది, ఒక్కో నియోజకవర్గానికి నాయకుడు వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే లక్షల్లో వస్తారు, అది తెలుసుకో. 11 మంది కాదాడ, 4 కోట్ల 5 కోట్ల మంది జనాభాకు ఇక్కడ గుండెలు ఉన్నాడు. మీద కూడా పేరు రాసుకున్నాడు. మరి ఎందుకని అంత అభిమానం ఏంది సార్ వాళ్ళకి? వాళ్ళకి ఏమైనా చేస్తున్నారా? ఇంతకుముందు అభిమానులు అంటే సినిమా హీరోల పరంగా ఏదో ఒకటి చేసేవాళ్ళు, మరి నాయకులు కూడా ఏమైనా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడు, క్రికెట్లో ధోని పేరు, సచిన్ టెండూల్కర్ పేరు ఎలా రాసుకుంటారు? ఒక 3 గంటలు ఆడిపోయే క్రికెట్ వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడిని గుండెల మీద రాసుకుంటారు, చేతుల మీద రాసుకుంటారు, వెనకాల వేసుకుంటారు. గుండెలు ఉంటాడు నాయకుడు. ఎడ రాసు అదే ఓకే.